నమస్తే అండి. గ్రూప్ 3 ఎగ్జామ్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. సారీ నేనేం వీడియోస్ చేయలేకపోయినా. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్, మా మామయ్య నవంబర్ 28 రోజు చనిపోయారు. ఆయన ఆల్మోస్ట్ 10 డేస్ పైన వెంటిలేటర్ మీద ఉండే. ఇంకా లాస్ట్ 2, 3 డేస్ ఎప్పుడేమయ్యేది తెలవలేకుండే. ఫైనలీ 28 రోజు చనిపోయిండు. ఇంకా నేను దాంట్లో చాలా బిజీ అయ్యి ఏమీ చేయలేకపోయినా. ప్రాక్టికల్‌గా మీ పేపర్స్ గూడా చూడడానికి నాకు టైం దొరకలే. నిన్న ఫిఫ్త్ డే అయింది. సో, ఇవాళ కూర్చొని పేపర్స్ అన్నీ చూషినా. ఫస్ట్ అసలు అనాలిసిస్ వీడియో చేయాలనా వద్దా అని ఒక థాట్ ఉండింది. కానీ మళ్ళీ ఏమనిపించిందంటే లేట్ అయిపోయింది, చేద్దామా వద్దా అని ఆలోచన వచ్చినప్పుడు చేస్తా. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అన్నా వెయిట్ చేస్తారు నా వీడియో కోసం. వాళ్ళకి బెనిఫిట్ అయితది అన్నది ఆలోచించి చేస్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రూప్ 3 పేపర్ చాలా డీటెయిల్డ్‌గా అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను లిటరల్లీ క్వెషన్ టు క్వెషన్ అనలైజ్ చేశాను. ఎందుకంటే నేను మా స్టూడెంట్స్‌కి మాక్ టెస్ట్‌లు ప్రిపేర్ చేసేటప్పుడు ఈ అనాలిసిస్ చాలా యూజ్ అయితది. డీటెయిల్డ్ అనాలిసిస్ ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకి గ్రూప్ 2 పేపర్ ఎట్లా వస్తది, ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ఎలా చదవాలి, దేని మీద ఫోకస్ చేయాలి అన్నది ఒకటి అర్థమైతది. ఈ వీడియోలో నేను అవే పాయింట్స్ మీకు చెప్తాను. ముందు మనం పేపర్ వైజ్ డిస్కస్ చేసే ముందు గ్రూప్ 3లో ఏమేం క్వెషన్స్ వచ్చినాయి, ఎంతెంత అంటే ఎట్లాంటి క్వెషన్స్ ఎన్నొచ్చినాయి అన్నది అర్థం చేసుకుందాం. పేర్స్, మ్యాచింగ్, డైరెక్ట్ క్వెషన్స్ అదే 1, 2, 3, 4లో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం. స్టేట్మెంట్ బేస్డ్ అంటే ఏబిసిడి, ఏబిసి అట్లా ఇచ్చి ఏఎండ్ బి ఆ ఆప్షన్స్. అసర్షన్, రీజన్, క్రొనాలజీ. ఇది ఓవరాల్. మీకు పేపర్ 1లో అన్నీ ఉండవు. ఎందుకంటే పేపర్ 1లో బేసిక్‌గా మీకు ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ మీద ఆల్మోస్ట్ 48 క్వెషన్స్ వచ్చినాయి. అది నేను యాడ్ చేయలేదు ఇక్కడ. పేపర్స్ మరీ లెంథీ, అంటే నా ఒపీనియన్ గ్రూప్ 3 పేపర్స్ చూసిన తర్వాత మరీ లెంథీ అనిపించలేదు నాకు. లెంథీ ఉన్నాయి కానీ చాలా ఎగ్జాబరెంట్‌గా లెంథీ లేవు. 1, 2 ఈజీ లేవు, టఫ్ లేవు. మోడరేట్ ఉన్నాయి పేపర్స్. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి చాలా క్వెషన్స్‌కి ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్‌గా మీకు 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒక్క స్టేట్మెంట్ తెలిసినా, 2 స్టేట్మెంట్స్ తెలిసినా, మూడోది తెలవకపోయినా ఎలిమినేషన్ మెథడ్‌లో మీరు ఆన్సర్ చేయొచ్చు. కట్ ఆఫ్ గురించి నేను డిస్కస్ చేయను. ఎందుకంటే నాకు అసలు నిజంగా ఎవరితో మాట్లాడే టైం కూడా లేకుండే. చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసిండ్రు కానీ కాల్స్ కూడా వాళ్ళు కనెక్ట్ చేయలేదు, పరిస్థితి ఇంట్లో ఇట్లా ఉందని. యూజువల్‌గా నేను స్టూడెంట్స్‌తో మాట్లాడినాక కట్ ఆఫ్ చెప్తాను. సో, కట్ ఆఫ్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడను. నా ప్రకారం అది మాట్లాడకపోవడమే బెటర్. ఫస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయడం బెటర్. అయితే ఇది ఓవరాల్. మీరు గమనిస్తే మ్యాచింగ్, తర్వాత క్రొనాలజీ రిలేటెడ్ క్వెషన్స్, అసెండింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ ఆర్డర్, క్రొనలాజికల్ ఆర్డర్, ఇట్లాంటి క్వెషన్స్ మీకు ఎకానమీలో ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే ఎకానమీలో డేటా, స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ కూడా మీకు పేపర్ 2, పేపర్ 3లో ఎక్కువ వచ్చినాయి. పేపర్ 1లో రిలేటివ్గా తక్కువ వచ్చినాయి. పేపర్ 1 బ్రేకప్కి వస్తే మనకి కరెంట్ అఫైర్స్ మీద 28 వస్తే అందులో 3 క్వెషన్స్ తెలంగాణ రిలేటెడ్ వచ్చినాయి. ఐఆర్ నుండి 4 అడిగిండ్రు. ఆ 4 కూడా యూఎన్ మీద అడిగిండ్రు. తర్వాత ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ మీద అడిగిండ్రు. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 16 క్వెషన్స్ వచ్చినాయి. ఐఆర్‌లో మీరు ఒకటి గమనించుంటే యూఎన్ జనరల్ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ మీద లాస్ట్ టైము అడిగింది, ఈసారి కూడా అడిగింది. సో, గ్రూప్ 1లో కూడా అడిగింది, ఇక్కడ కూడా అడిగిండు. క్వెషన్స్ ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్ పేపర్స్, రీసెంట్ పేపర్స్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జామ్‌లో దానికి రిలేటెడ్ క్వెషన్ రావచ్చు, సిమిలర్ క్వెషన్ రావచ్చు. సేమ్ రాకపోవచ్చు కానీ రిలేటెడ్, సిమిలర్ అడుగుతారు. అందుకనే గ్రూప్ 3 పేపర్ చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. తర్వాత ఎన్వైర్న్మెంట్ 7, డిఎం 2 డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ 19లో 5 తెలంగాణ ఇచ్చిండ్రు, 4 వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ 8 కంప్లీట్‌గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చర్ 8 ఇచ్చిండ్రు, పాలసీస్ 5, ఎక్స్క్లూజన్ 5, మెంటల్ ఎబిలిటీ 26, ఇంగ్లీష్ 22. ఇవి 2 ఆల్మోస్ట్ ఇంతే గ్రూప్ 2లో కూడా వస్తాయి. అంటే 20, 20 ±2, 3 అవ్వచ్చు కానీ 20, 20 ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటి నుండి. ఈ తెలంగాణ పాలసీస్, సోషల్ ఎక్స్క్లూజన్, కల్చర్ ఇన్నే ఉంటాయి. ఎన్వైర్న్మెంట్ కూడా ఇన్నే ఉంటాయి. ఎందుకంటే మీకు సోషల్ ఎక్స్క్లూజన్ సొసైటీలో భాగం, తెలంగాణ పాలసీస్ ఎకానమీలో భాగం, తెలంగాణ కల్చర్ మీకు సొసైటీలో వస్తుంది, మూమెంట్లో వస్తుంది. తర్వాత ఎన్వైర్న్మెంట్ మీకు డెవలప్మెంట్ అండ్ చేంజ్తోనే ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి పేపర్ 1లో ఆ ఏరియాస్ నుండి క్వెషన్స్ వచ్చే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఇది మీరు ప్లీజ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, పేపర్ 1లో ఈ ఏరియాస్ నుండి క్వెషన్స్ వచ్చే స్కోప్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియాస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మీకు ఇండియన్ హిస్టరీ కూడా రిపీట్ అవుతుంది. ఇండియన్ హిస్టరీ మీకు పేపర్ 2లో కూడా ఉంటుంది. కాబట్టి క్వెషన్స్ వచ్చే స్కోప్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ తక్కువ ఇచ్చిండ్రు క్వెషన్స్.
తర్వాత మనకు ఎస్ఎన్టీ సైన్సెస్ మీద 16 వచ్చినాయి కానీ కోర్ సైన్సెస్ మీద ఎక్కువ ఇచ్చిండ్రు, ఎస్ఎన్టీ మీద ఎక్కువ ఇవ్వలేదు. అదే ట్రెండ్ గ్రూప్ 2లో కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిటేజ్ ఆఫ్ అ సబ్జెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ సబ్జెక్ట్ మీద మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో దాన్ని బట్టి మనం దానికి టైం ఇవ్వాలి. మనం ఆ సబ్జెక్ట్ ఇప్పుడు హిస్టరీ వాస్ట్ ఉందని ఉట్టి హిస్టరీ చదివితే సరిపోదు. హిస్టరీ ఎంత తిప్పి కొట్టితే 25 మార్కుల కంటే ఎక్కువ ఉండదు. కానీ అదే మీరు మూమెంట్ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, దానికి వెయిటేజ్ ఎక్కువ. సో మనము ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించాలన్నది ఎప్పుడైనా వెయిటేజ్ బేస్డ్ ఉంటుంది. పేపర్ 1కి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ వాళ్ళు 2024 నుండే అడిగారు. ఎక్సెప్ట్ మళ్ళీ చెప్తున్నా, ఎక్సెప్ట్ ఒక 3-4 క్వశ్చన్స్. 3-4 క్వశ్చన్స్ చాలా ప్రామినెంట్గా 2023లో న్యూస్లో ఉన్నాయి అడిగాను, కానీ మిగతా అన్ని 2024 నుండి అడిగాను. సో కరెంట్ అఫైర్స్ మీరు 2024 నుండి బాగా చదవండి. అక్టోబర్ మీద ఫోకస్ చేయండి. అక్టోబర్ మీద ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 3 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్టోబర్ది నేను ఆల్రెడీ ఎడిట్ చేయడం స్టార్ట్ చేసిన. నా టైం ప్రకారము వీలైనంత తొందరగా అక్టోబర్ కరెంట్ అఫైర్స్ ఒకటి చెప్తాను, తెలంగాణ అండ్ ఇండియా, ఎందుకంటే దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువ. తర్వాత నెక్స్ట్ మీరు పేపర్ 1కి మీరు చదవాల్సింది ఉట్టి కరెంట్ అఫైర్స్, ఐఆర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. మిగతా ఏరియాస్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, మిగతా ఏరియాస్ అన్నీ మీకు మిగతా పేపర్స్లో ఓవర్లాప్ అవుతాయి. సో ఈ ఏరియాస్ వరకు మీరు పేపర్ 1 చూసుకుంటే సరిపోతుంది. పేపర్ 2కి వచ్చేసరికి హిస్టరీలో 52 క్వశ్చన్స్ ఇచ్చిండ్రు. దీంట్లో ఆల్మోస్ట్ 9 క్వశ్చన్స్ మీకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ మీద వచ్చినాయి. సొసైటీ మీద 48 క్వశ్చన్స్ వచ్చినాయి. దాని తర్వాత మీకు పాలిటీ మీద 50 క్వశ్చన్స్ వచ్చినాయి. సో హిస్టరీ, సొసైటీ, పాలిటీ. నాకు హిస్టరీలో అర్థమైనంత వరకు 9 క్వశ్చన్స్ మూమెంట్ మీరు పక్కన పెడితే మిగతా క్వశ్చన్స్ చాలా మటుకు సోషో కల్చరల్ హిస్టరీ మీదనే అడిగిండ్రు. బుక్స్ అన్నిటికంటే ఎక్కువ అడిగిండ్రు. తర్వాత హిస్టారికల్ మాన్యుమెంట్స్ మీద అడిగిండ్రు. పొలిటికల్ హిస్టరీ మీద 1-2 క్వశ్చన్సే ఇచ్చిండ్రు. సో బై అండ్ లార్జ్ వాళ్ళు సిలబస్ ప్యాటర్న్కి స్టిక్ అవుతున్నారు. సొసైటీలో 48 క్వశ్చన్స్లో మీకు మూమెంట్స్ మీద క్వశ్చన్స్ అడిగింది, ట్రైబల్ మూమెంట్స్ మీద, విమెన్స్ మూమెంట్, సేవా అన్నది విమెన్స్ మూమెంట్లో కవర్ చేస్తాం. దాని తర్వాత మీకు కాస్ట్ సిస్టమ్ మీద అడిగారు. స్కీమ్స్ ఒక 6-7 క్వశ్చన్స్ వచ్చినాయి. అట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినాయి. పాలిటీ పేపర్ నా ప్రకారం కొంచెం డిఫరెంట్ ఉండే, అంటే కన్వెన్షనల్ లేకుండే, జనరల్గా పెట్టే ప్యాటర్న్లో లేకుండే. ఎందుకంటే పాలిటీలో మీకు యూజువల్గా ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎక్కువ క్వశ్చన్స్ వాటి మీద అడుగుతారు. కంపల్సరీగా కేస్ లాస్ అడుగుతారు. మీరు గమనించిన నోటా తప్ప ఒక్క కేస్ లా లేదు మొత్తం పేపర్లో. సో కేస్ లాస్ మీద ఫోకస్ చేయలేదు. కానీ గ్రూప్ 2లో కూడా అడగరు అనుకొని మీరు చదవడం మానద్దు. ప్లీజ్ చదవండి. కేస్ లాస్ ఎప్పుడైనా ఇంపార్టెంట్, ఎప్పుడైనా అడగచ్చు. కేస్ లాస్, డాక్ట్రిన్స్, కేస్ లాస్ నేను 2023 ఆల్రెడీ చేసిన. 2024 ఒక వీడియో చేస్తా, డాక్టర్స్ మీద కూడా ఒక వీడియో చేస్తా. కనీసం ఆ వీడియోనన్నా చూడండి, ఎందుకంటే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చూడండి, నేను ఎలక్టోరల్ రిఫార్మ్స్ రిలేటెడ్ కేసెస్ చెప్పినప్పుడు నోటా మీద కేసు చెప్పిన, అది వచ్చింది మీకు ఎగ్జామ్లో. సో వాటి మీద ప్లీజ్ ఫోకస్ చేయండి. మీకు స్టాట్యూటరీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒక వీడియో చేసి పెట్టుంటే తక్కువ మంది చూసిండ్రు అది, కానీ 5 క్వశ్చన్స్ వచ్చినాయి దాని మీద. విమెన్స్ రిజర్వేషన్ బిల్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2 క్వశ్చన్స్. భారత్ న్యాయ సంహిత వీడియో మీద ఒక క్వశ్చన్. అవి మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 3లో అడిగినారు కాబట్టి గ్రూప్ 2లో అడగరు అని ఏమి ఉండదు. ఆ టాపిక్ మీద ఇంకొక రకంగా అడుగుతారు, కానీ అడుగుతారు. అవి చాలా అంటే మొమెంటస్ ఇష్యూస్ అని, టర్నింగ్ పాయింట్స్ అంటారు కదా, ఫ్లాగ్డ్ కరెంట్ అఫైర్స్ అవి. వాటిని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. సో వాటిని చదవాలి. పాలిటీలో నాకు అదే అనిపించింది. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఫెడరలిజం, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద మీకు ఓన్లీ 3 క్వశ్చన్స్ అడిగిన, అవి కూడా చాలా జనరిక్గా అడిగిన. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆర్గనైజేషన్స్ మీద ఉండే. నా ప్రకారం ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్కి మీరు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ చూసుకోవాలా. పారామిలిటరీ ఏజెన్సీస్ ఒకసారి ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయినాయి, వాటి రోల్ ఏంటి, లాస్ ఏమేమి ఉన్నాయి, ఆ లా పేరు ఏ ఇయర్ ఎనాక్ట్ అయింది, దాని కింద ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయి, ఏజెన్సీస్ ఒకసారి ఇవి చూసుకోవాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఒక వీడియో చేసి పెడతాను. సో నా ప్రకారం మీకు నేను ఈ సబ్జెక్ట్కి ఇచ్చే సలహా ఏంటంటే సోషో కల్చరల్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సిలబస్కి స్టిక్ అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్ సిలబస్కి స్టిక్ అవ్వడం. ఒకటే ఒక క్వశ్చన్ నాకు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనిపించింది.
యూనికార్న్ మీద అడిగారు. అది సొసైటీలో అడిగారు. ఎందుకు అడిగారో నాకు అర్థం కాలేదు. అదొక్క క్వెషన్ ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనిపించింది. అదర్‌వైజ్ బై అండ్ లార్జ్ క్వెషన్స్ అన్నీ రిలేటెడే ఉండే. సిలబస్‌కి స్టిక్ అవ్వండి. సిలబస్‌ని దాటి అడుగుతలేరు. సో, సిలబస్‌కి స్టిక్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ పేపర్ 3 మనం గమనించుకుంటే పేపర్ 3లో నేను కొన్ని డాక్యుమెంట్స్ చెప్తా. అవి మీరు కంపల్సరీగా చదవండి. ఒకటేమో సెన్సస్ 2011 ఇండియా, తెలంగాణ హైలైట్స్. ఇది ఎక్కడ మీకు సోషియో ఎకనామిక్ సర్వే బ్యాక్‌లో ఉంటది. మళ్ళీ మీకు స్టేట్ తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్ 2022లో ఉంటది. ఇన్‌ఫాక్ట్ నేను అసలు మా మామయ్యది అది పరిస్థితి డిటోరియేట్ అవ్వకపోయి ఉంటే దీని మీద నెక్స్ట్ వీడియో రెడీ చేస్తుండే. యాక్చువల్లీ నాకు దీని మీద చేయాలని ఉండే. దీని నుండి క్వెషన్స్ వచ్చినాయి. దాని తర్వాత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తెలంగాణ నేను ఆల్రెడీ ఇచ్చిన మీకు. మీరు ఇండియా కంపల్సరీగా చేయాలి. ఇండియా మీద ఒక వీడియో చేస్తాను. దాని రిలేటెడ్ ఇస్తా. తెలంగాణ మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి. అది ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు కంపల్సరీగా చదవాల్సింది బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్ కూడా ఇంపార్టెంట్. నాకు ఇంకా గుర్తుంది. ప్రిలిమ్స్ ముందు ఒక అబ్బాయి ఆఫీస్కి ఫోన్ చేసి ఇంటరిమ్ బడ్జెట్ మీద క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారు మీరు అవుట్ ఆఫ్ సిలబస్ అన్నారు. మేము టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఇస్తే ఇంటరిమ్ బడ్జెట్ అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, పార్ట్ ఆఫ్ దిస్ ఇయర్స్ బడ్జెట్. సో మీరు కంపల్సరీగా ఇంటరిమ్ బడ్జెట్ చూసుకోవాలి, యాక్చువల్ బడ్జెట్ చూసుకోవాలి. తెలంగాణ, ఇండియా ఇవైతే నా దగ్గర డాక్యుమెంట్స్ రెడీ ఉన్నాయి. నా అనాలిసిస్ వీటి మీద వీడియోస్ చేస్తాను. దాని తర్వాత సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇండియాది, తెలంగాణది కంపల్సరీగా చదవాలి. నన్ను మీరు నమ్ముతా అంటే ఉట్టి వీటిలోంచి మీకు దగ్గర 40 క్వశ్చన్స్ వరకు వస్తాయి 150లో. మీరు రాసి పెట్టుకోండి. తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తర్వాత డిఎన్సి కంపల్సరీగా 40 క్వశ్చన్స్ వస్తాయి. దీన్ని ఎట్టి పరిస్థితులలో నెగ్లెక్ట్ చేయకండి. డిఎన్సికి వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంపల్సరీగా చూసుకోండి. దీని మీద నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉండాలా, నీతి ఆయోగ్ రిలీజ్డ్. అది నేను చెప్పినా లేదా నాకు గుర్తులేదు. నేను ఒకసారి చూసి ఒకవేళ చెప్పకపోతే చెప్పి నేను పెడతాను. దాని తర్వాత ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఒకటి. దాని తర్వాత ఎన్వైరన్మెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఇవన్నీ కాకుండా ఎన్వైరన్మెంట్ లాస్ పాలసీస్ వీటి మీద దగ్గర ఒక 5 to 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మీకు మళ్ళీ కాస్ట్, జెండర్ ఇవన్నీ రిపీట్ అవుతాయి. సొసైటీలో పార్టే అదే రిపీట్ అవుతుంది మీకు ఇక్కడ కూడా. సో సోషియో ఎకనామిక్ సర్వే ఇవి ఈ డాక్యుమెంట్స్ నేను ఏవైతే లిస్ట్ చేసినానో ఇవి చదివితే అరౌండ్ 50 క్వశ్చన్స్ ప్లస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకుండా స్కీమ్స్ స్పెసిఫిక్గా పావర్టీ రిలేటెడ్, అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, రూరల్ అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ వీటి నుంచి ఒక 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడైతే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ఆ ఏరియాస్ కంపల్సరీగా చదవాలి. సోషియో ఎకనామిక్ సర్వే రిపీటెడ్గా చదవాలి. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. నేను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అప్పుడు చెప్పిన హైయెస్ట్ లోయెస్ట్ తెలియాలి. తర్వాత డిస్ట్రిక్ట్స్లో టాప్ 4 బాటమ్ 4 ఎప్పుడైనా చూసుకోవాలి. అడిగే ఛాన్సెస్ ఉంటాయి, రేంజెస్ ఉంటాయి. మీకు ఇదంతా తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది. నేను తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్ మీద నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. దాంట్లో చాలా స్పెసిఫిక్గా ఇచ్చిన ట్రస్ట్ మీ తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్ చదవడం చాలా ఈజీ. నేను మర్చిపోయాను వచ్చినాక తెలంగాణ స్టేట్ ఎట్ అ గ్లాన్స్, మీరు తెలంగాణ స్టేట్ ఎట్ అ గ్లాన్స్ 2024 అని కొట్టండి. మీకు ఆటోమేటిక్గా డాక్యుమెంట్ డౌన్లోడ్ అవుతుంది. దీంట్లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. 2014 నుండి ఎకానమీ మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ 6 డాక్యుమెంట్స్ కంపల్సరీగా చదవండి. సో గ్రూప్ 3 ప్యాటర్న్ చూస్తే గ్రూప్ 2 కూడా మీకు బై అండ్ లార్జ్ ఇట్లనే ఉంటుంది. ఫ్యాక్ట్స్ ఉంటాయి. కాకపోతే గ్రూప్ 2 లెవెల్ ఎక్కువ కాబట్టి నాకు అర్థమై 2-3 చేంజెస్ ఏమొస్తాయంటే పేపర్ ఇంకొంచెం లెందీ ఉంటుంది. క్వశ్చన్స్ స్టాండర్డ్ పెంచుతారు కొంచెము. అంటే కొంచెం టఫ్ చేస్తారు క్వశ్చన్స్. పేపర్ లెందీ ఉంటుంది. ఈ 2 అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నాకున్న టైంలో నాకు వీలైనంత వరకు నేను వీడియోస్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఫ్రీ అవుతా. ఫస్ట్ రోజు మా మామయ్యది 13 డే అదే 12 డేస్ సెరమనీ ఉంది. అదైతే ఫ్రీ అవుతా. ఇంకా అప్పటిలోపు కూడా వీడియోస్ చేస్తాను. ఎందుకంటే 4-5 డేస్ ఏం పెద్ద పని లేదు. మీకు ఏమన్నా స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి అంటే కమెంట్స్లో పెట్టండి. నేను కమెంట్స్ రిప్లై ఇవ్వకపోయినా చదువుతా. సో మీకు ఈ ఏరియా మాకు ప్రాబ్లం ఉంది మేడం అంటే నేను దాన్ని కన్సైజ్ చేసి చెప్తాను. మీకు ఎక్కడెక్కడ కావాల్సి వస్తుందో కన్సైజ్ చేసి చెప్తాను. ఏరియాస్ మాత్రం లిస్ట్ చేసి పంపించండి. అంటే మీ కమెంట్స్లో పెట్టండి. ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకొని నాకు పంపిస్తున్నారు అవి. వాటి మీద వీడియోస్ పెడతాను. నాకు వీలైనంత హెల్ప్ చేస్తాను. ఇది ఒక మేజర్ ఇష్యూ ఉండే నాకు.
ఐ మీన్ ఇప్పుడు ఇది ఇంకా అయిపోయింది కాబట్టి వీలైనంత హెల్ప్ చేస్తాను. పేపర్స్ కోసం కూడా వెయిట్ చేసిన. ఎందుకంటే గ్రూప్ 3 చూస్తే గ్రూప్ 2 ఐడియా వస్తదని కూడా అనాలిసిస్ కోసం కూడా వెయిట్ చేసిన. అనాలిసిస్ అయినంకనే వీడియో చేయాలనుకున్నా. నాకు అనాలిసిస్‌కి టైం దొరకలే. ఇది గ్రూప్ 3 అనాలిసిస్. క్లుప్తంగా ఐ హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. కమెంట్స్‌లో పెట్టండి మీకు ఏం టాపిక్స్ కావాలో. నెక్స్ట్ వీడియో తెలంగాణ స్టేట్ అబ్స్ట్రాక్ట్ 2022 మీద చేస్తాను. నేను ఆల్రెడీ చాలా రోజుల క్రితం, నెలల క్రితం చేసిన. మళ్ళీ ఒకసారి అది చేసి పెడితే మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగిండ్రో ఐడియా ఉంది కదా, దాన్ని బట్టి అది చదివితే మీకు సెన్సస్ 2011 కూడా కవర్ అవుతుంది తెలంగాణ. నేను దాని మీద ఒక వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.